శివరామరామ మంత్రము మరియు శివకేశవుల ఏకత్వం. మనుషులు సులభంగా మోక్షాన్ని పొందాలనుకుంటే ఏ మార్గం అనుసరించాలి అనేది ఒకరోజు పార్వతీదేవి శివుణ్ణి అడిగింది. శివుడు శ్రీరామరామరామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరాననే అని చెప్పి రామనామం మించినదేమీ లేదని ఈ ఒక్క శ్లోకాన్ని చదివితే సహస్రనామాల ఫలితం లభిస్తుందని తెలిపారు. స్కంద పురాణం ప్రకారం శివుడు లయకారకుడు, విష్ణువు స్థితికారకుడు. శివకేశవులు వేరుకాదు. చంద్రుడికి ప్రాణభిక్ష పెట్టిన, రావణుడికి సువర్ణ లంకనోసగెన హాలాహలాన్ని తన కంఠంలో నిల్వచేసిన భోళశంకరుడు. అదే పరమేశ్వరుడు. తారకాసురుడు కుమారస్వామి మరియు పంచారామాల ఆవిర్భావం. తారకాసురుడు శివుడి ఆత్మలింగాన్ని స్వాధీనం చేసుకుని దేవతలను హింసించాడు. దేవతలు విష్ణువుని ప్రార్థించగా శివ పార్వతుల కుమారుడే తారకాసురుని వధించగలడని తెలిసింది. అలా జన్మించిన కుమారస్వామి సుబ్రహ్మణ్యుడు తారకాసురుని యుద్ధంలో శివలింగం బాణంతో 5 ముక్కలుగా కొట్టాడు. అయితే ఆ ముక్కలు గోదావరి, కృష్ణానదీ తీరాలపై